ఎక్కడికి వచ్చాం? కాశ్మీర్ లో ఎక్కడికి వచ్చాం? గుల్మార్గ్ లో ఏం చూస్తున్నాం? ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం? స్నోఫాల్. హాయ్ అండి, నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? నిన్న సోన్మార్గ్ వెళ్ళాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి. ఇవాళ మా ట్రిప్లో డే 2 గుల్మార్గ్ వెళ్తున్నాము. మా కాశ్మీర్ ట్రిప్లో మేము ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న ప్లేస్ మాత్రం గుల్మార్గ్. మా అదృష్టం ఏంటంటే ఇవాళ ఇక్కడ స్నోఫాల్ పడుతుంది. ఇక్కడ లోకల్ పీపుల్ చాలా మంది అన్నారు, మీరు చాలా లక్కీ, స్నోఫాల్ పడుతుంది. లక్ ఉంటే కానీ అట్లా స్నోఫాల్ పడదు, మంచిగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పారు. మాకు ట్రైన్లో అనుకోకుండా మా వారి ఫ్రెండ్స్ కలిశారు. ఇంకా మేము అప్పటికప్పుడు గుల్మార్గ్ కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. గుల్మార్గ్ వెళ్ళటానికి మా డ్రైవర్ 13 కిలోమీటర్స్ ముందే కార్ ఆపేశాడు. అక్కడి నుంచి వేరే వెహికల్లో ట్రావెల్ చేయాలి. అలా ఎందుకంటే నార్మల్ వెహికల్స్ అక్కడ స్నో ఉండటం వల్ల వెళ్ళలేవు, స్కిడ్ అవుతాయి అంట. అందుకని గుల్మార్గ్ వెళ్ళే ప్రతి కార్స్కి టైర్స్కి చైన్స్ కట్టేసి ఉంచారు గ్రిప్ కోసము. ఈ కార్ కూడా ఒక చోట ఆపేశారు. అక్కడి నుంచి మెయిన్ ప్లేస్కి వెళ్ళాలంటే మళ్ళీ 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. మేము బై వాక్ వెళ్ళాము. ఆ ప్లేస్కి రీచ్ అవడానికి కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, స్లెడ్జింగ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సరదాగా స్నోఫాల్ ఎంజాయ్ చేస్తూ మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది, కానీ మాకు అసలు ఏమీ అనిపించలేదు నడిచినట్టే. ఆ బ్యూటీని, ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తెలియకుండానే నడిచేసాము. వీడియో స్టార్టింగ్లో అన్నాం కదా, కాశ్మీర్లో మెయిన్గా వెళ్ళాల్సిన ప్లేస్ గుల్మార్గ్ అని. ఎందుకంటే ఇక్కడ గండోలా రైడ్ అని ఒక కేబుల్ కార్ రైడ్ ఉంటుంది. ఈ కేబుల్ కార్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి చూసారా ఎంతమంది ఉన్నారో. మేము ఇప్పుడు ఈ కేబుల్ కార్ రైడ్ ద్వారా 10,000 ఫీట్ దాకా వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా 2 ఫేసెస్ ఉంటాయి. మేము ఫస్ట్ ఫేజ్ దాకానే వెళ్తున్నాము. సెకండ్ ఫేజ్ ఈ సీజన్లో అవైలబుల్ ఉండదట. సెకండ్ ఫేజ్ హైట్ వచ్చేసి 13,000 ఫీట్ దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ మాకు ఈ కేబుల్ కార్ ఎక్కడానికి 2 అవర్స్ దాకా పట్టింది టైమ్. మేము పైకి వెళ్ళే కొద్దీ స్నోఫాల్ అయితే పెరిగిపోయింది. బయట వ్యూ అసలు మాకేం కనిపించలేదు, మొత్తం గ్లాసెస్ నిండా ఫాగ్ పట్టేసింది. చూడటానికైతే 2 కళ్ళు చాలట్లేదు ఆ నేచర్ని చూడటానికి, అంత బ్యూటిఫుల్గా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ విపరీతమైన చలి పెరిగిపోయింది. ఈ గండోలా రైడ్ ఎక్కాలంటే ఆల్మోస్ట్ 1 మంత్ ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలంట. మాకు టికెట్స్ దొరకలేదు. అప్పటికప్పుడు మా డ్రైవర్ ద్వారా మేము టికెట్స్ కొనుక్కున్నాము. మా వారి ఫ్రెండ్స్కి టికెట్స్ దొరకలేదు, వాళ్ళు కిందనే ఉండిపోయారు. వాళ్ళు కూడా మాతో పాటు వచ్చుంటే బాగుండేది అనిపించింది. బాగా మిస్ అయిపోతున్నాము. ఈ టికెట్స్ దొరకడం అయితే మాకు చాలా అదృష్టం. నిన్న సోన్మార్గ్ వెళ్ళాము. సోన్మార్గ్ బాగుంది అనుకుంటే ఇది ఇంకా బాగుంది. నిన్న చేసిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ చేస్తుంటే బాగుండేది అనిపించింది. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 2 అవర్స్ స్పెండ్ చేసాము. మాకు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎంత చలి పుట్టినా సరే. మేము అక్కడికి వెళ్ళినప్పుడు స్నోఫాల్ నార్మల్గానే ఉంది. తర్వాత స్నోఫాల్, గాలి రెండు విపరీతంగా పెరిగిపోయాయి. మీరు ఫోన్లో చూస్తున్నారు, మీకు ఎలా ఉందో తెలియదు, కానీ మేము ఇక్కడ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, మామూలుగా లేదు ఫీలింగ్ అయితే. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో ఏమైనా తినాలన్నా సరే ముందే బుక్ చేసుకోవాలంట, అంత డిమాండ్. ఇంకా ఈ స్నోఫాల్లో బేల్పూరి అమ్ముతున్నారు, ఇంకా అవి కొనుక్కొని అవే తిన్నాము. మధ్యలో ఎండ వచ్చింది, ఏమైనా చలి నుంచి రిలీఫ్ వస్తుంది అనుకుంటే అసలు తగ్గేదేలే అన్నట్టు చలి అట్లనే ఉంది. మా ఆయన చలికి తట్టుకోలేకపోయారు, వెళ్ళిపోదామని అన్నారు. కానీ లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేది కదా, నేనే ఇంకొంతసేపు ఉందామని అడిగాను. మాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఫుల్ సిగ్నల్ ఉంది మాకు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గ్రూప్ కాల్ చేసి ఇక్కడ వ్యూని చూపించాము. సోన్మార్గ్లో మేము ఎంజాయ్ చేసింది తక్కువ, కానీ ఇక్కడ మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మేము గ్లౌజెస్ వేసుకున్నా సరే చేతులంతా ఫ్రీజ్ అయిపోయాయి. అలా తెలియకుండా ఇంకా 2 అవర్స్ స్పెండ్ చేసాము. ఆ చల్లని ప్రదేశంలో వేడివేడిగా కాఫీ తాగేసి ఇంకా కిందకైతే రిటర్న్ అయిపోతున్నాము. మా ఆయన కోసం వచ్చేస్తున్నాం, కానీ నాకైతే ఇంకా ఉండాలనిపించింది అక్కడ. తెలుసా, ఇక్కడ కుక్కలైతే భలే ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము వెళ్ళిన ప్రతి చోట మాకు ఎదురొచ్చాయి.
ఈ పక్షులు ఏంటో తెలియదు కానీ ఇవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవి మాకు చాలా దగ్గరగా వచ్చి ఎగురుతున్నాయి. ఇవి చాలా దగ్గరకు వస్తున్నాయని పట్టుకుందామని చూశారు మా ఆయన, కానీ కుదరలేదు, ఎగిరిపోతున్నాయి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తప్పారు, అంటే ఎక్కడున్నారా అనేది తెలియదు. ఇక కాల్ చేసి ఒక చోట కలుసుకుందాము అని అనుకున్నాము. వాళ్ళు వచ్చేలోపు సరదాగా మాట్లాడుకొని వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగాం కొన్ని. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just to... వాళ్ళు వచ్చాక ఇంకొంతసేపు స్నోతో ఆడుకున్నాము నలుగురం కలిసి. ఇదేనండి మా గుల్మార్గ్ వ్లాగ్. రేపు శ్రీనగర్లో లోకల్ సైట్ సీయింగ్, డల్ లేక్లో షికారా బోట్ రైడ్, అలాగే బోట్ హౌస్లో 1 నైట్ స్టే చేయబోతున్నాము. అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.